ఫస్ట్ ప్లేట్ అయితే దీంట్లో కొంచెం వాటర్ ఫిల్ చేసుకొని కొంచెం సేపు ఉంచాలి. మళ్ళీ వాటర్ మిక్స్ చేయడానికి వాటర్ పడేసుకొని దీని తర్వాత మనం బ్యాక్ సైడ్ వాల్ పేపర్ వేయించాము. ప్లెయిన్ బ్లూ అయితే వేయించాము. వెనకాల బ్యాక్ సైడ్ బ్లాక్ వచ్చింది, బ్లూ వచ్చింది. రెడ్ కావాలంటే అది వేసుకోవచ్చు. బ్లాక్ అంటే బ్లాక్, బ్లూ అంటే బ్లూ. ఇప్పుడు మనం దీన్ని ఎలా సెట్ చేయాలో చూద్దాం. ఫస్ట్ వాటర్ పడేసుకోవాలి. ఇలా వాటర్ అంతా ఎంటర్ చేసుకున్న తర్వాత ఇప్పుడు మన పాత ట్యాంక్లో ఉన్న ఫిషెస్ అన్నీ ఉన్న డెకరేషన్ ఇవన్నీ ఈ ట్యాంక్ పాత ట్యాంక్లోకి మార్చుకోవాలి. ఈ ఫిషెస్ అన్నీ వేరే వెజల్లోకి వేసుకోవాలి. ఇలా హైడింగ్ స్పాట్స్ అలా తీసుకున్న తర్వాత ఇలా రిమైనింగ్ ప్లాంట్స్ ఇవి సబ్స్ట్రేట్ కూడా ఎంటీ చేసేద్దాం. ఈ ఫిషెస్ అన్నీ వేరే కంటైనర్లోకి వేద్దాం. ఇలా ఫిషెస్ అన్నీ వేరే కంటైనర్లోకి వేసుకున్న తర్వాత వాటర్ అంతా డ్రైన్ చేసి సెడిమెంట్ ఇలా వేరే ట్యాంక్లోకి వేసుకోవాలి. ఇది సెడిమెంట్ అంతా వేసేసి అరేంజ్ చేస్తుంది. మనకి సెడిమెంట్ వేసుకున్న తర్వాత అయితే ఇలా ఉన్నది. దీనికి సబ్స్ట్రేట్ ఇంకా సరిపోలేదు కాబట్టి ఇంకా లావా రాక్స్ ప్రిపేర్ చేస్తున్నాను. ఇప్పుడు దీంట్లో వాటర్ యాడ్ చేసుకుందాం. ఇదిగోండి ఫ్రెండ్స్, మనకి ఇలా ఉన్నది ట్యాంక్ అయితే. ఇప్పుడు దీన్ని మనం ఇక్కడ సబ్స్ట్రేట్ తక్కువ ఉన్నది కదా, ఇక్కడ యాడ్ చేద్దాం. ఇప్పుడు మనకైతే వాటర్ ఫిల్ చేసుకున్న తర్వాత ఇలా ఉన్నది. ఇలా ఉన్న తర్వాత కొంచెం వాటర్ కొంచెం క్లియర్ అయిన తర్వాత ఫిల్ చేసుకోవాలి. అప్పుడు ఎలా ఉంటుందో చూద్దాం. మనకు కాసేపు అయిన తర్వాత ఇలా ఉన్నాయి. ఇప్పుడు మనకి హైడింగ్ స్పాట్స్ ప్లాంట్స్ అవి యాడ్ చేసుకున్న తర్వాత ఎలా ఉంటుందో చూద్దాం. ఇప్పుడు మనకి హైడింగ్ స్పాట్స్ ఇవన్నీ యాడ్ చేసిన తర్వాత ఇలా ఉన్నాయి. ఇప్పుడు మనం ఫిషెస్ యాడ్ చేసుకుందాం. ఇప్పుడు మనకైతే ఫిషెస్ యాడ్ చేసుకున్న తర్వాత ఇలా ఉన్నది. ఇప్పుడు మనం క్యాప్ యాడ్ చేయాలి. యాడ్ చేసి చూద్దాం. మనకైతే సెటప్ ఇలా వచ్చింది. దీనికి ఇంకా తర్వాత ఫిషెస్ యాడ్ చేద్దాం. దీనికి ఎలాగో పాత ట్యాంక్లో ఉన్న బెనిఫిషియల్ బ్యాక్టీరియా దీంట్లో కోసం కాబట్టి దీంట్లో ఫిషెస్ ఒక 2-3 days అయిన తర్వాత వేసుకోవాలి. బాయ్.